좋으신 하나님을 감사합니다. 찬양합니다. ప్రేమైన ప్రభువా మీకే మహిమ. 하나님 감사합니다. ప్రభువా మీకు వందనాలు. 우리가 하나님의 은혜로 다 이렇게 목사가 되어서 또 하나님 계속 공부할 수 있도록 은혜 주신 것 참으로 감사합니다. ప్రభా ఈరోజు మేము మీ కృపతో మేము మీ వాక్యం వింటున్నాము. మీ కృపతో మేము బ్రతికినాము. మీకు వందనాలు. 하나님은 우리에게 은혜를 주신 이유는 하나님께 예배 드리는 자가 되도록 이끄시려고 우리를 구원하신 것을 믿습니다. ప్రభా మేము నిన్ను ఆరాధన చేయాలి అనే ఉద్దేశంతో మీరు మమ్మల్ని రక్షించి మమ్మల్ని కలుగచేసి ఈ రోజు మీరు మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు. 네, 인도 나라가 하나님의 평강으로 날마다 그리스도 예수 믿는 자들이 수가 많아지게 하시고 ఇండియా దేశంలో ప్రతి ఒక్క పల్లెలో కూడా ప్రభా నిన్ను నమ్ముకున్న వాళ్ళని మీరు ఎక్కువ చేయాలని ప్రార్థిస్తున్నాము. 우리 유창무 선교사님 더 강건케 하셔서 끝없이 주의 나라를 인코 신학을 통해서 펼쳐갈 수 있도록 은혜를 더하여 주옵소서. మన పాస్ గారిని మీరు దీవించండి. వాళ్ళ ద్వారా మీ యొక్క రాజ్యము హెచ్చించబడేలాగా మీరు సహాయం చేయండి. 오늘 강의에 참여하는 모든 목사님들을 축복합니다. ఈ రోజు క్లాస్ కు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను దీవిస్తున్నాను. 하나님께서 지혜와 총명의 신으로 함께 하셔서 하나를 배워도 여를 깨달아 알아들을 수 있는 은혜를 허락하여 주옵소서. ప్రభువా మేమందరూ ఏక మనసులో ఈ వాక్యాలను విని నీ వాక్యమును బాగా నేర్చుకునేలాగా మీరు మాకు సహాయం చేయండి. 특별히 우리 벤자민 목사님 통역하는 데에 하나님 하면 할수록 기쁨이 충만하도록 성령께서 도와주시기를 원합니다. విశేషంగా మన బెన్మిన్ పాస్ గారు మాకు వాక్యము పంచుతున్నారు. వాళ్ళు సంతోషంతో ఈ వాక్యమును వాళ్ళు పంచేలాగా సహాయం చేయండి. ట్రాన్స్లేషన్ చేసేలాగా సహాయం చేయండి. 강의하는 동안에 인터넷에 아무런 문제 생기지 않도록 하나님께서 천군 천사로 호위하여 주시기를 원하며 예수님의 이름으로 감사드리고 기도드리옵나이다. మేము క్లాస్ చేసేటప్పుడు యాదే కాక వైఫై ప్రాబ్లం కాకున్నట్లా ప్రభా ఈ యొక్క క్లాసు మంచిగా జరిగేటట్లా మీరు మాకు సహాయం చేయాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. 아멘. 네, 감사합니다. 우리가 그 예배학을 지금 공부하는데 여러분들이 ఆరాధన చేయాలనే దాన్ని మనము నేర్చుకుంటున్నాము. 저는 어디 신학교 강의를 하면 가장 먼저 예배학을 먼저 강의를 합니다. నేను ఎక్కడ బైబిల్ గురించి నేను బోధన చేసేకపోయినప్పుడల్లా మన ఆరాధనని ఎలా చేయాలనే దాని గురించి నేను ఎక్కువ చెప్తుంటాను. 이유는 우리는 하나님께 예배하도록 하나님께서 우리를 택하셨기 때문입니다. మనము దేవుని ఆరాధన చేయాలనే ఒక కారణంతో దేవుడు మనల్ని ఎన్నుకోయినాడు కాబట్టి 지금 여러분들이 다 목회자가 되어서 예배를 인도하는 그런 입장에 있는데 우리가 그 예배를 인도하는 모든 그 상황들을 하나님께서 받으시는 예배를 드리도록 우리는 인도를 해야 됩니다. మనమందరూ గొప్ప దైవ సేవకులైనాము. మనం దైవ సేవకులయ్యి మన సంఘాలకు వచ్చిన జనాలు దేవుని మంచిగా ఆరాధన చేసేలాగా మనము వాళ్ళకి మనం సరిగా ఒక ఆలోచన ఇచ్చి వాళ్ళని మంచిగా నడిపించాలి. 네, 많은 그리스도인들이 그저 그냥 예배당에 가서 앉아 있으면 예배 드리는 것이다라고 이렇게 생각하는 분들이 더러 많이 있습니다. చాలా మంది క్రైస్తవులు ఇలా అనుకుంటారు, జస్ట్ చర్చికి వెళ్ళి కూర్చోంటే అదే ఒక ఆరాధన అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. 근데 예배라는 것은 반드시 받는 대상이 있어야 되고 또 그 예배를 드리는 또 그 상대가 있어야 됩니다. వెళ్ళినప్పుడు ఆరాధన చేసేట్లో ఒక ఆలోచన మనకు ఉండాలి, మనసు ఉండాలి. అలా మనము వాళ్ళని సిద్ధపరచాలి. 우리 그리스도인들은 상식적으로도 예배는 하나님께 드리는 것이다. 그래서 우리의 예배를 받으시는 대상은 하나님이시다라고 다 알고 있습니다. క్రైస్తవులైన మనము ప్రతి క్షణము ప్రతి ఒక్క రోజు కూడా మనం దేవుని ఆరాధించాలి. మనం దేవుని ఆరాధిస్తున్నాం అనే ఒక మనసుతో మనం అందరూ ఉన్నాము. 그런데
중요한 건 하나님께서 그 예배를 받으셔야 되는데 어떤 사람의 예배는 받지 않는 예배가 있다는 것을 우리가 반드시 기억해야 돼요. మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు అందరూ ఆరాధన అంగీకరిస్తాడనేది కాదు. దేవుడు కొందరు ఆరాధన మాత్రమే అంగీకరిస్తాడనే దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మనం దేవుని ఆరాధించాలి. 우리가 이제 누군가를 선물하고 싶을 때 상대가 어떤 사람인지 따라서 선물을 고르는 게 상당히 다 수준이 달라집니다. మనము ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే మనం అనుకుంటాం వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ ఒక్క దీనికి మనం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచన చేసి మనం గిఫ్ట్ ఇస్తాం కదా అలాగా. 우리가 선물을 고를 때 가장 많이 생각하는 게 뭐냐면 이 선물을 주면 저 상대가 좋아할까? 기쁘게 받을까? 그런 걸 우리가 제일 많이 생각하게 돼요. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మనం గిఫ్ట్ కొనేకపోయినా మనం ఆలోచిస్తాం. నేను ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ ధర ఈ గిఫ్ట్ ని నేను ఏ రకరకాలుగా మనం ఆలోచన చేస్తాం. 네, 그 선물을 고를 때는 그 아까 말씀드린 대로 선물을 받아야 되는 그 대상에 따라서 우리가 가격도 달라지고 또 그 선물의 여러 가지 수준도 달라지는 것처럼 우리가 예배를 드릴 때에 반드시 하나님의 수준에 맞춰야 되는 거예요. మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళ గురించి మనం ఆలోచించేటప్పుడు, ఆ ప్రోగ్రామ్ గురించి మనం ఆలోచించేటప్పుడు ఆ గిఫ్ట్లు వేరే వేరే రకాలుగా మనం ఇస్తాము. దాన్ని ఇచ్చే రేట్ కూడా వేరే రకంగా ఉంటుంది. అలాగనే దేవుని ఆరాధించేటప్పుడు కూడా మనం ఎలా మంచిగా ఆరాధించాలి అనేదాన్ని మనం ఆలోచించాలి. 네, 제가 볼 때 벤자민 목사님이 굉장히 얼굴이 동안이어서 어린 아주 청년 같은데 그렇다고 제가 혹여라도 인도에 갈 때에 통역을 잘해줘서 감사하다고 아이들이 갖고 노는 장난감 총을 가지고 갖다 드리면 벤자민 목사님 그 선물을 보고 받을 때 기쁘시겠어요? 아니면 마음이 상하겠어요? ఇప్పుడు నేను ఒకవేళ ఇండియాకి వచ్చాను అనుకోండి, ఇండియాకి వస్తే మన బెంజమిన్ పాస్టర్ గారు చూసేదానికి ఇంకా చిన్న అబ్బాయి లాగా ఒక చిన్న పిల్లోని లాగానే ఉన్నారు. ఈవిడ ఒక చిన్న పిల్లోని లాగా ఉంటే బెంజమిన్ పాస్టర్ కి నేను చిన్న గిఫ్ట్ తీసుకొని పోయిస్తే బెంజమిన్ పాస్టర్ గారు సంతోషిస్తారా లేదా? 네, 반드시 우리 벤자민 목사님은 기분이 나쁘게 되어 있어요. ఎందుకంటే కనిపించే చూసేదానికి చిన్నోడుగా ఉన్న పిల్లలకి గిఫ్ట్ ని తీసుకొని పోయిస్తే బెంజమిన్ పాస్టర్ గారికి అది ఇష్టం కాదు. 왜냐하면 그 자기 나이가 있는데 무슨 장난감 물총을 갖고 와서 선물이라고 자기가 받으면 그 얼마나 기분이 이상하겠어요. ఎందుకంటే బెంజమిన్ పాస్టర్ గారికి ఏజ్ అయింది, 40 ఏళ్ళు అయింది. సో ఇప్పుడు 40 ఏళ్ళు అయిన వాడికి చూసేదానికి చిన్నవాడు లాగా ఉన్నాడు, చిన్న గిఫ్ట్ తీసుకొని పోయిస్తే ఆయనకి ఇష్టం అవ్వలేదు. 예, 이 선물이라는 것은 그렇게 아주 받는 대상 때문에 고르는 게 아주 어렵다는 것을 여러분 아셔야 돼요. ఇప్పుడంటే మనం ఇంకొకరికి ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు అది చాలా ఒక కష్టకరంగా ఉంటుంది. వాళ్ళకి ఏది మెచ్చుతుంది, ఏది వాళ్ళకి ఇష్టం అవుతుందా లేదా అనేది ఆలోచించేసేది చాలా కష్టకరంగా ఉంటుంది. 저는 아주 작지만 한국에서 우리 교회는 대안학교를 하고 있습니다. కొరియా దేశం మా చర్చ్ చిన్నదైనా మేము కొరియా దేశంలో ఒకటి యూనివర్సిటీని ఒకటి మేము నడిపిస్తున్నాము. 제가 지금 사실은 오늘 굉장히 좀 피곤하거든요. 왜 그러냐면 교육청에서 아이들에게 운동화를 선물로 주도록 연락이 왔어요. 그래서 그 운동화를 고르느라고 제가 너무 지쳐버렸습니다. ఈ రోజు నాకు కొంచెం టైర్డ్ గా ఉంది, ఎందుకంటే ఆ కాలేజీలో ఉండే వాళ్ళకి స్పోర్ట్స్ ఐటమ్ కావాలని చెప్పింది. సో మేము వెళ్ళి ఏ స్పోర్ట్ ఐటమ్ కావాలని నేను వాళ్ళకి తీసిచ్చి వచ్చాను. వచ్చేకి నాకు కొంచెం టైర్డ్ అయింది. 그 운동화를 가격에 상관없이 아이들이 크거나 남학생이거나 여학생이거나 나이가 어리거나 또 그 사람이 생김에 따라서 운동화가 모든 게 모양이나 디자인이 다르기 때문에 힘들더라고요. సో నేను వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పోర్ట్స్ ఐటమ్ కొనుక్కోవాలి, ఆడవాళ్ళకి ఏం కొనుక్కోవాలి, మగవాళ్ళకి ఏం కొనుక్కోవాలి, ఫ్యామిలీ ఉండే వాళ్ళకి ఏం కొనుక్కోవాలి, చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి ఏం కొనుక్కోవాలి అని ఆలోచన చేసి
వేరే వేరే రకాలైన గిఫ్ట్లు స్పోర్ట్స్ ఐటమ్లు కొన్నాను. 네, 그래서 이제 결국에는 그 고를 때에 이 아이가 이 운동화가 쟤한테 어울리려나? 색깔은 맞을라나? 제가 받으면은 신고 다니면 멋있을라나? 막 이런 걸 생각하니까 굉장히 피곤하죠. నేను ఒక స్పోర్ట్స్ ఐటమ్ తీసుకొని వెళ్ళినప్పుడు ఇది వీళ్ళకి సరిపోతుందా, ఈ యొక్క కలర్ వీళ్ళకి సరిపోతుందా, దీన్ని వీళ్ళు ఇష్టపడతారని ఎన్నో రకరకాల ఆలోచన చేసి చాలా స్పోర్ట్స్ ఐటమ్ కొనుక్కున్నాను కాబట్టి, చాలా ఆలోచన చేశాను కాబట్టి కొంచెం టైర్డ్ గా ఉంది. 그런데 중요한 건 제 육체는 굉장히 피곤했지만 제 마음은 굉장히 기뻤어요. నా యొక్క దేహం చాలా టైర్డ్ గా ఉన్న నా ఆత్మలో నేను చాలా సంతోషిస్తున్నాను. 왜냐하면 이거를 신발을 받아서 신고 다니면서 기뻐 받고 또 막 기분 좋게 신고 다니는 아이들의 뭐 이렇게 그런 모습들을 생각하니까 너무 마음이 기뻤어요. నాకెంత టైర్డ్ అయినా కూడా ఆ ఒక గిఫ్ట్లు కొనుక్కొని వచ్చి నేను ఆ పిల్లలకి ఇస్తాను కదా, ఆ పిల్లలు నేను ఇచ్చిన గిఫ్ట్స్ ని ఉదాహరణకి కూడా షూలు ఇచ్చాను అనుకోండి, ఆ షూల్ని వాళ్ళు వేసుకొని పారేటప్పుడు నాకు ఆ టైర్డ్నెస్ కనిపించదు, నాకు ఇంకా సంతోషం ఎక్కువ అవుతుంది. 여러분 아이들 하나 선물 주는 것도 제 마음에 기쁨이 있을 때 저도 기쁜데 하나님은 우리가 하나님께 예배라는 선물을 올려드릴 때에 우리의 마음이 얼마나 하나님이 내가 오늘 예배를 이렇게 드리면 기뻐하실라나, 하나님 앞에 내 마음이 이런 것들이 고백될 때 기뻐하실라나, 얼마나 우리가 많은 생각을 해야 됩니까? మనము ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళ గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు ఎంత సంతోషిస్తారు, దాన్ని వేసుకొని పెడతాడో మనం ఎంత సంతోషిస్తాము. అలాగనే దేవునికి కూడా ఒక ఆరాధన అనేది మనం ఇచ్చే ఒక గిఫ్ట్ గా ఉంటుంది. దాన్ని మనం ఆలోచించాలి, నేను ఎలా ఆరాధన చేస్తే దేవునికి ఇష్టకరంగా ఉంటుంది, నేను ఎలా ఆరాధన చేస్తే దేవుడు మెచ్చుతాడు అనే దాన్ని మనం ఆలోచన చేసి మనము దేవుణ్ణి ఆరాధించాలి. 자, 이제 우리가 하나님께 예배를 드리는데 내가 내 마음을 가지고 가는 것이 아니라 하나님 예배를 받으시는 하나님이 어떤 분인지를 알고 예배를 드려야 돼요. దేవుడు ఆయన ఎలా ఉండే దేవుడు అయినాడు అనే దాన్ని దేవుని గురించి మనం తెలుసుకొని ఆ ఒక ఆరాధనని మనం దేవునికి ఇవ్వాలి. 네, 우리가 기독교인으로서 예배를 드리는 이 예배는 어느 날 기독교가 하늘에 뚝 떨어져서 예배를 드리게 된 것이 아니라 이미 이스라엘의 유일신 사상에서 이 예배가 나오기 시작한 것입니다. క్రైస్తవులైన మనము ఆరాధన చేసేది సడన్ గా యేసు ప్రభు వచ్చిన తర్వాత పరలోకం నుండి పడిపోలేదు, ఎలా ఆరాధన చేయాలి అనేది. ఈ ఆరాధన అనేది ఇస్రాయేల్ జనాలు ఆరాధన చేశారు కదా, ఆ దేశం నుండి అప్పటి నుండి కూడా ఆరాధన అనేది ఉంది. 네, 하나님께서 맨 처음에 이스라엘 백성들을 택하셨습니다. దేవుడు అంతకిన మొదటిగా ఇశ్రాయేలు జనాల్ని దేవుడు ఎన్నుకున్నాడు. 이 이스라엘 사람들은 하나님께서 자기들을 택했다라는 그 자부심이 아주 대단했습니다. ఇశ్రాయేలు జనాలు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అనే ఒక విషయంలో వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు ఫీల్ అయ్యారు. 그래서 이스라엘의 종교는 유대교로서 유일하신 하나님만 믿는 그런 종교예요. ఇశ్రాయేలు తర్వాత యెహూదీలు అయ్యారు. యెహూదీలై ప్రపంచంలో వాళ్ళే ఒక మొదటి స్థానంలో ఉన్నారు. 네, 이스라엘은 유일하신 하나님만 믿는 유일신관을 가지고 있었지만 우리 기독교인은 유일신관이 아니라 그리스도인들이 갖는 이 신앙은 아주 다른 것입니다. యెహూదీలు దేవుడు సర్వశక్తిమంతుడని వాళ్ళు ఆ దేవుని ఆరాధన చేస్తుండ్రే, మనము కొత్త నిబంధనలో యేసు ప్రభుని నమ్మినాము, యేసు ప్రభుకి ఇష్టకరమైన ఆరాధన చేసేదానికి మనం ప్రయాసపడుతున్నాము. 네, 이스라엘 백성들이 갖는 유일신 사상과 우리가 갖는 유일신 사상 외에 또 그 예수 그리스도의 구원의 역사를 통한 기독교인으로서의 예배드리는 그것이 얼마나 다른지, 또 여러분은 유일신 사상인지 기독교인인지 오늘 좀 여러분들 자신을 살펴봤으면 좋겠습니다.
కేవలం సంప్రదాయాలను బట్టి ఆరాధన చేసేవాళ్ళు కాదు. మనం క్రైస్తవులు దేవుని ఆరాధన చేసేదాని కొరకే ఎన్నబడిన వాళ్ళు. సో 네. మనము ఎలా ఆరాధన చేస్తున్నాము? క్రైస్తవులాగా దేవునికి ఆత్మికమైన ఆరాధన చేస్తున్నామా? లేకపోతే కేవలము సాంప్రదాయకమైన ఆరాధనలు మనం చేస్తున్నామా? 네. 구약 성경에 보면 이스라엘 백성들은 오직 유일하신 하나님만이 여호와다라고 섬겼던 것은 사실입니다. ఇశ్రాయేల్ జనాలు ఆ యొక్క యెహోవా దేవుని వాళ్ళు ఆరాధన చేస్తుండ్రి. 네, 그런데 이스라엘 백성들은 그렇게 유일하신 하나님을 섬기면서도 나름 또 우상을 섬기는 영적 간음도 했습니다. ఇశ్రాయేల్ జనాలు మీరు చూస్తే వాళ్ళు సర్వమని కలుగ చేసిన దేవుని ఆరాధన చేస్తూ అప్పుడప్పుడు వాళ్ళు దేవునికి విరుద్ధంగా పాపాలు కూడా చేస్తున్నారు. 그들의 양심 어떤 부분에는 자기들이 그렇게 영적 간음을 하는 행위를 하면서도 마음속으로는 우리 주 하나님은 하나님 한 분이시다고 또 고백하는 그런 마음도 있었어요. వాళ్ళు దేవుని ఆరాధన చేసేటప్పుడు ఒకే దేవుడు ఉన్నాడు అనే ఒక మనసుతోనే వాళ్ళు దేవుని ఆరాధన చేస్తుండ్రి. 네, 자기 자신들이 영적 간음을 하는 온갖 나쁜 행위를 하나님 앞에서 다 했음에도 불구하고 그들은 유일하신 하나님만이 하나님이다라고 주장할 수 있었던 이유는 하나님이 자신들만을 선택했다고 그런 아주 주장을 가지고 있기 때문에 그들은 유일하신 하나님을 섬긴다고 하면서도 영적 간음은 여전히 하고 있었습니다. వాళ్ళు ఈ లోకంలో వేరే జనాంగాలకి నా మమ్మని దేవుడు ఎన్నుకోయినాడు అనే ఒక మనసుతో వాళ్ళు దేవుణ్ణి మాకు దేవుని గురించి మాకు తెలుసు, ఆ దేవుని మేము ఆరాధన చేస్తున్నాము అని చెప్తూ వాళ్ళు దేవునికి విరోధమైన ఎన్నో కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. 우리 기독교인들은 예수 그리스도가 분명히 하나님께로부터 이 땅에 오신 것을 우리는 확실하게 믿고 다 아는데 이 이스라엘 백성들은 자기들만 선택하신 유일하신 하나님 외에는 절대로 예수 그리스도를 받아들이지 않는 신앙이에요. క్రైస్తవులైన మనము యేసు ప్రభు మన కొరకే ఈ లోకంకి వచ్చాడు, ఆయన మనముని దేవుడు రక్షించడానికి వచ్చాడని మనము ఆయన దేవుడైనా ఈ లోకానికి వచ్చాడని మనం నమ్ముతాము. కానీ ఇశ్రాయేలు అలా నమ్మడు. ఇశ్రాయేలు అలా నమ్మరు. దేవుడు ఒక్కడే, మేము ఆరాధన చేస్తుండే చేసిన దేవుడు ఒకడే అని వాళ్ళు యెహోవా దేవుని పైన మాత్రం ఇశ్రాయేలు నమ్మకం పెట్టినారు. 그래서 우리가 신약 성경에 보면 예수님이 오신 것도 이스라엘 백성들은 받아들이지도 않았을 뿐더러 믿지도 않았고 오히려 배척하는 그런 불상사를 만든 거예요. అని కొత్త నిబంధనలు చూస్తే చాలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన చాలా మంది ఆయన్ని నమ్ముకోకుండా ఆయన విరుద్ధంగా మాట్లాడే చాలా మందిని మనం చూస్తున్నాము కొత్త నిబంధనలో. 그러나 성경에는 예수님이 분명히 하나님으로부터 우리의 구원을 위하여 오신 분인 것이 성경에는 확실하게 기록이 되어 있습니다. 소리가 안 나. రక్షణ కొరకే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడని. 그리고 성경에 또 보면 예수님은 죽으시고 부활하시고 보혜사 성령을 보내신다는 그런 내용이 분명히 성경에 있습니다. మనము బైబిల్లో చూస్తే యేసు ప్రభు మన కొరకే ఈ లోకంలో పుట్టాడు, మళ్ళీ చనిపోయాడు, మూడో రోజు ఆయన లేచినాడు అనే దాన్ని కూడా మనం బైబిల్లో చూస్తాము. 이스라엘 백성들은 유일하신 하나님만 아는 것이지 우리 인간을 구원하시는 우리 예수 그리스도를 알지도 못하고 또한 그 예수 그리스도를 대신하여 우리가 더 예수 그리스도를 기독교인으로서 잘 섬길 수 있도록 우리를 인도하실 성령님이 오신다는 것도 전혀 알지도 못하고 믿지도 않고 바라지도 않고 오직 하나님만 신이라고만 주장하는 거예요. ఇశ్రాయేల్ జనాలు మనం కలుగ చేసిన దేవుడు ఉన్నాడని ఆ దేవుడిని మాత్రమే నమ్ముకున్నారు. కానీ ఆ దేవుడు నరమనుషుని రక్షణ చేసేదానికే ఈ లోకంలో పుట్టాడు అనే దాన్ని వాళ్ళు నమ్మరు. వాళ్ళు నమ్ముకోకుండా వాళ్ళు ఆ దేవుని మాత్రమే వాళ్ళు విశ్వాసిస్తారు. కానీ మనమైనా యేసు ప్రభుని మనం నమ్ముకున్నాము. యేసు ప్రభు ఈ లోకంకి వచ్చాడని
మనకి సహాయం చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా దేవుడు తీసుకొని వచ్చాడని కూడా మనం నమ్ముతున్నాము. 네, నమ్మరు. 어, 이렇게 신학생들이 공부할 때 공부에 관심이 없으면 내가 하나님만 잘 알면 됐지 자꾸만 뭐 예수님에 대해서 성령님에 대해서 그렇게 알아야 되느냐라고 그렇게 마음속으로 주장하는 사람들도 있어요. చాలా మంది కాలేజ్ చదువుతాప్పుడు యేసు ప్రభుని తెలుసుకుంటే చాలు కదా, పరిశుద్ధాత్మ గురించి ఏమిటి కావాలి అని పరిశుద్ధాత్మ దేవుని గురించి నిరాకరిస్తుంటారు. 그 이유가 있습니다. కారణం ఉంది. 네, 하나님에 대해서 예수님에 대해서 성령님에 대해서 잘 알지 않아도 내가 예배만 잘 드리면 되지라고 생각하는 사람들이 있는데 그 예배를 잘 드릴 수 있는 태도가 아니에요. 그것은. దేవుని గురించి యేసు ప్రభు గురించి ఒకరిని ఆరాధన చేస్తే చాలు అంటే మనం అనుకుంటే ఆ ఆరాధన దేవునికి ఇష్టకరంగా ఉండదు. 여러분 삼위일체 하나님에 대해서 배우셨죠? మీకందరికీ త్రియేక దేవుని గురించి తెలిసిన ట్రినిటీ గాడ్ గురించి. 예, 성경에는 삼위일체라는 단어는 전혀 없습니다. బైబిల్లో ట్రినిటీ అనే ఒక పదము అలాగని లేదు. 그러나 삼위일체 하나님에 대해서 이미 성경에는 삼위일체란 단어가 없는 것이지 삼위일체 하나님에 대해서 성경은 이미 기록하고 있어요. త్రియేకత్వ దేవుడు ట్రినిటీ దేవుడు అని రాయబడలేదు బైబిల్లో. అయినా ఆ త్రియేక దేవుడు ట్రినిటీ గాడ్ యొక్క కార్యాల గురించి మనం బైబిల్ చూస్తాము. 네, 성경에 보면은 하나님께서는 예수님을 보내시고 그 예수님을 통해서 우리를 구원하시는데 그 하나님께서 하늘에서 예수님을 보내신 것이 성경에 다 기록이 되어 있잖아요. యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకే వచ్చాడు, దేవుడు పంపాడని ప్రతి ఒక్కటి కూడా బైబిల్ రాయబడినది కదా. 그리고 그리고 우리가 그 예수님께 구원을 받음으로 말미암아 우리는 다시 하나님께로 가서 하나님과 함께 살 수 있다는 것이 이미 예수님을 통하여라는 것을 기록하고 있는데 이스라엘 백성들은 믿지 않아요. మనం రక్షణ పొందుకునేది మళ్ళీ పరలోకం పోయేది యేసుక్రీస్తు ద్వారా అని బైబిల్ చెప్తుంది. కానీ ఇశ్రాయేలు దీన్ని నమ్మరు. 예, 또 예수님께서는 아까 말씀드린 대로 다시금 또 보혜사 성령도 보내신다는 것, 그래서 예수님 대신에 성령께서 사역을 하실 것이라는 것이 이미 성경에 다 또 이렇게 기록하고 있는데도 불구하고 이스라엘 백성들은 믿지 않아요. అంత మాత్రమే కాదు, దేవుడు మనకి సహాయం చేసేదాని కొరకే పరిశుద్ధాత్మ దేవుని లోకంలో పంపాడు. మన బలహీనతలో మనకి సహాయం చేసేదాని కొరకే అని. కానీ ఇశ్రాయేలు జనాలు పరిశుద్ధాత్మను గురించి కూడా నమ్మరు, పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చాడని కూడా వాళ్ళు నమ్మరు. 네, 그래서 우리는 그냥 하나님만 잘 알면 됐지, 뭘 그렇게 해서 예배 드리면 됐지라고 말하는 사람들을 볼 때에 그 사람들은 어쩌면은 이스라엘 백성들처럼 유일신 사상을 가졌는지 의심해 볼 필요도 있어요. చాలా మంది ఈ లోకంలో దేవుని తెలుసుకుంటే చాలు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఇల్లంతా ఎందుకు కావాలి, దేవుడు అనుకొని దేవుని గురించి మాత్రమే ఆలోచన చేసుకొని ఇశ్రాయేలు జనాల్లాగా వాళ్ళ జీవితంలో వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. 네, 요한복음에 보면은 예수님께서 세례 요한에게 세례를 받으실 때에 분명히 하늘에서 들리는 소리가 있었습니다. బైబిల్లో స్నానికుడైన యోహానుతో ఆయన దీక్షాస్థానం తీసుకునేటప్పుడు ఒక స్వరము వాళ్ళకి వినబడుతుంది. 이는 내 사랑하는 아들이요 내 기뻐하는 자라 하시니라. 마태복음에서 제가 찾은 아까 요한복음이라고 그랬죠? 마태복음 3장에 보면 이는 내 사랑하는 아들이요 내 기뻐하는 자라 말씀하셨습니다. అప్పుడే యోహాన్ సువార్త అని చెప్పాను, యోహాన్ కాదు, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఇలా రాయబడింది, ఈయన నా ప్రియమైన నా కుమారుడు, నాకు ఇష్టకరమైన వాడు, ఈయన నాకు ఇష్టకరమైన వాడు అని కూడా అక్కడ రాయబడింది. 그리고 성령님이 함께 하나님이신 것을 또 고린도후서 13장에 보면 예수 그리스도의 은혜와 하나님의 성령과 교통하심에 대해서 또 기록하고 있습니다. మళ్ళీ దేవుని యొక్క కృప గురించి, పరిశుద్ధాత్మ గురించి 2 కొరింథీయుల 3వ అధ్యాయంలో రాయబడింది.
네, 우리도 이스라엘 백성들처럼 하나님은 유일하신 하나님이라는 신관을 가지고 있습니다. 우리 기독교인들도. క్రైస్తవులు కూడా దేవుణ్ణి ఒక దేవుడిగా వాళ్ళని నమ్మి అలాగే ఉన్నారు. 아멘. 그러나 이스라엘 백성들처럼 예수님도 모르고 성령님도 거부하고 이런 유일신과는 아니에요. 아멘. 예? 유대교인들이 갖고 있는 유일신 사상처럼 우리 기독교인들도 유일신 사상을 갖고 있지만, 그러나 이스라엘 백성들처럼 예수님도 거부하고 성령님도 거부하는 오직 여호와만 찾는 그런 유일신하고 우리 기독교하고는 다르다 이 말이에요. మనం క్రైస్తవులు వాళ్ళు ఇస్రాయేల్ జనాలు వేరేలాగా ఉన్నాము. వాళ్ళు దేవుడిని దేవుడిలాగా వాళ్ళు ఆరాధిస్తారు. కానీ మనము దేవుని మన రక్షకుడుగా మనకి సాయం చేసేదానికి పంపిన పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని ఆరాధిస్తాము. 네, 이제 우리는 그 하나님이 반드시 예배를 받으시는 그 이유가 있다는 것을 우리는 알아야 됩니다. దేవుడు మనం చేసే ఆరాధనని వింటాడు. దానికి కారణం ఏమైనదని మనం తెలుసుకోవాలి. 그리고 우리가 예수님의 이름으로 예배를 드려야 되는 것도 우리가 알아야 됩니다. యేసుక్రీస్తు నామములో మనం దేవుని ఆరాధించాలనేదని కూడా మనం తెలుసుకోవాలి. 네, 예배라는 것은 거듭난 신자가 하나님께 드리는 것이 예배입니다. మళ్ళీ పుట్టి ఆయన కొత్త జీవితం ఎత్తి ఆయన దేవుని ఆరాధన చేసేదైంది. నూతన ఒక జీవితం పొందుకొని 예수 그리스도로 말미암아 거듭난 것입니다. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం నూతన జీవితాన్ని పొందుకుంటాము. 그리고 보혜사 성령을 통하여 우리가 하나님께 나아가는 것이 예배입니다. మన సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుడితో మనం ఆరాధన చేసేదే ఒక నిజమైన ఆరాధన అయినది. 아버지 하나님은 예배를 받으시는 대상인 것을 우리 또 확실하게 알고 있습니다. మనం ఆరాధన చేసే దేవుడు మన ఆరాధనని స్వీకరిస్తాడని మనకందరికీ బాగా తెలుసు. 네, 하나님 아버지가 우리에게 예배를 받으시는 그 이유는 하나님의 성품이 예배를 받으시도록 되어 있기 때문입니다. దేవుడిని ఒక వ్యక్తిత్వం ఎట్లుంది అంటే మనం చేసే ఆరాధనని ఆయన స్వీకరించే దేవుడైనాడు. 네, 여러분이 혹시 기록할 수 있으면 이 성경 구절을 제가 읽어드릴 테니까 그 기록했다가 이제 이 강의 시간 끝난 다음에 좀 찾아봤으면 좋겠어요. 하나님은 어떤 성품을 가지셨냐면 거룩하신 아버지, 거룩하신 성품을 가지셨습니다. 요한복음 17장 11절에. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యంలో ఇలా రాయబడింది. దేవుడు పరిశుద్ధుడు అయినాడు. ఆయనకి పరిశుద్ధత ఆయనలో ఉంది అని. 그리고 하나님 아버지의 성품은 의로우신 아버지라고 요한복음 17장 25절에 기록하고 있습니다. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో మనం 27వ వాక్యంలో చూస్తాము. ఆయన 17장 27절이요. 25절. 25వ వాక్యంలో ఇలా చెప్తుంది, ఆయన నీతి స్వరూపుడైన దేవుడు. 그리고 에베소서 1장 17절에는 영광의 아버지라고 기록하고 있습니다. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యంలో ఆయన మహిమకరమైన దేవుడు అని రాయబడింది. 그리고 하나님 아버지가 예배를 받으셔야 되는 그 성품은 무엇이냐면 또 야고보서 1장 17절 빛들의 아버지입니다. 빛들의 아버지. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వాక్యంలో మనం ఇలా చూస్తాము. ఆయన 1వ అధ్యాయం 17వ వాక్యంలో 우리가 또 하나님께 예배 드려야 되는 이유는 하나님은 자비의 하나님이십니다. 고린도후서 1장 3절. 자비로우심을 가지고 계십니다. మన దేవుడు కరుణామయుడు అయినాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 그리고 하나님 아버지는 모든 만유의 아버지이심으로 예배를 받으실 대상이십니다. 에베소서 4장 6절. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో చెప్తుంది, ఆయన మనం చేసే ఆరాధనని స్వీకరించే దేవుడు అయినాడు అని. 그리고 하나님은
우리 주 예수 그리스도의 하나님이시라고 에베소서 1장 3절, 고린도후서 1장 3절 기록하고 있습니다. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చూస్తాము. మనం యేసు ప్రభు దేవుడైనాడు, మనం చేసే ఆరాధనకి అర్హుడైనాడు అని. 네, 첫 번째로 하나님께서 우리에게 예배를 받으실 이유는 그런 거룩하시고 의로우시고 그러한 성품, 여러 가지 성품 때문에 우리에게 예배를 받으시는 대상인 것을 우리는 이제 기억했으면 좋겠습니다. వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన పరిశుద్ధమైన దేవుడైనాడు, ఆయన నీతి స్వరూపమైన దేవుడైనాడు, ఆయన స్తోత్రాలకు అర్హుడైనాడు, ఆయన కరుణమయ అయినాడు అని దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మనం దేవుని ఆరాధించాలి. 예, 또 하나님께서 우리에게 예배를 받으셔야 되는 그 이유는 우리에게 하나님께서 역사하시는 일들로 인하여 우리는 하나님께 예배를 드려야 됩니다. సో దేవుని ఆరాధన చేసేదాన్ని మనం నేర్చుకొని అలాగనే మనం దేవుని ఆరాధించాలి. 네, 하나님 아버지는 또 우리를 사랑하셨기 때문에 우리에게 예배를 받으십니다. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం చేసే ఆరాధనని ఆయన స్వీకరిస్తాడు. 네, 요한복음 3장 16절이죠. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 네, 또 하나님께서 우리에게 예배를 받으셔야 되는 또 이유는 하나님께서 우리를 구원하시기 위해서 아들을 보내주셨기 때문입니다. చేయాలి అని దేవుడు మనం రక్షించేదాని కొరకే తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. 예, 요한일서 4장 14절입니다. మొదటి యోహాను 4వ అధ్యాయము 14వ వచనం. 그리고 에베소서 1장 3절 4절에 보면 하나님 아버지께서 우리를 그리스도 안에서 선택하셨기 때문입니다. యేసు క్రీస్తులో దేవుడు మనల్ని ఎన్నుకైనాడు కాబట్టి ఆయన మన ఆరాధనని స్వీకరిస్తాడని ఎఫెసో 1వ అధ్యాయం 3-4వ వచనంలో రాయబడింది. 예, 하나님 아버지는 우리를 선택해 주셨습니다. 그러므로 우리는 예배자로 선택받았기 때문에 예배를 또 드려야 됩니다. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎన్నుకైనాడు ఆరాధన చేస్తే దాని గురించి, అందుకని మనం దేవుని ఆరాధించాలి. 네, 또 하나님께서는 우리에게 복을 주시는 분이십니다. 에베소서 1장 3절 복을 주시는 하나님이시기 때문에 우리가 예배를 하나님 아버지께 드리는 것입니다. ఆత్మీయ వరాల్ని కరుణిస్తాడు కాబట్టి దేవుని మనం ఆరాధించాలి. 네, 또 하나님은 우리를 하나님의 자녀로 삼아 주셨습니다. 요한에서 3장 1절 자녀는 아버지께 그래서 예배를 드리는 것입니다. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో చెప్తాడు మనం దేవుని కుమారులు కుమార్తెలైనామని, అందుకని మనం దేవుని ఆరాధించాలి. 요한복음 4장 23절 24절에 보면 하나님께서는 우리로 하여금 하나님께 예배할 수 있도록 하셨습니다. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో చూస్తాము దేవుడు మనల్ని ఆరాధన చేసేలాగా ఆయన మనల్ని ఎన్నుకోయినాడు. ఆరాధన చేసేదానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. 네, 결론은 우리는 예수 그리스도로 말미암아 새로운 피조물이 되었습니다. మనం యేసుక్రీస్తు ద్వారా మనం కొత్త సృష్టి అయినాము. 그리고 양자의 영을 받아서 하나님을 아버지라고 부르게 되었습니다. ఆయన కుమారులు అనే ఒక అధికారం దేవుడు మనకిచ్చి ఆయన్ని మనం అపా తండ్రి అని పిలిచే ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చిండు. 하나님께서는 우리가 하나님께 예배하는 자로 우리를 택하셨기 때문에 우리는 하나님께 그렇게 예배를 드리는 것입니다. దేవుని ఆరాధించాలని దేవుడు మనల్ని ఎన్నుకోయినాడు కాబట్టి మనం దేవుని ఆరాధించాలి. 그런데 중요한 것은 우리가 드리는 예배가 하나님 아버지가 영화롭게 받으셔야만 되는 거예요. ఇంపార్టెంట్ ఏమంటే మనం చేసే ఆరాధనని దేవుడు మహిమకరంగా స్వీకరిస్తున్నాడా లేదా అనేది ముఖ్యమైనది. 그래서 자기 혼자 가서 아무 생각 없이 하나님께 예배 드린다고 찬송가 부르고 성경 말씀 읽고 이렇게 하는 게 아니에요. మనం ఒక్కరే వెళ్ళి ఆరాధన గురించి తెలుసుకోకుండా ఊరికే వెళ్ళి పాట పాడి ఏమో చేస్తే అది ఆరాధన అవ్వలేదు. 우리는 우리 스스로가 하나님께 나아갈 수가 없습니다.
ఇవ్వలేదు. 반드시 하나님과 우리 사이를 중간에서 중재해 주시는 예수님의 역할이 필요해요. దేవునికి మన మధ్యలో మధ్యస్థుడిగా పనిచేసే యేసుక్రీస్తు కార్యాలు మనకి కావాలి. 네, 우리는 이 땅에서 아직은 죄인된 몸으로 있기 때문에 우리가 직접 하나님께 나아갈 수 없다는 걸 여러분들이 다 아실 줄 믿습니다. ఈ లోకంలో మనం ఇంకా ఒక పాపమైన ఒక దేహం మనకి ఇంకా అలాగానే ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా దేవుని దగ్గరికి పోయేదానికి అవ్వలేదని మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా. 어떤 경우에도 우리가 죄인된 몸을 지금 가지고 이 땅에 사는 동안에는 하나님께 직접 나아갈 수 없고 반드시 하나님과 우리 사이를 화목하게 중재하시는 예수의 그리스도의 이름으로만 나아가게 되는 거예요. పాప అధీనమైన దేహం మనకు ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా దేవుని దగ్గరికి పోలేదు కాబట్టి మనము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవుని యొద్దకు పోగలము. 예수님은 말씀하셨습니다. 내가 곧 길이요 진리요 생명이니 나로 말미암지 않고는 아버지께로 올 자가 없느니라 라고 말씀하셨습니다. యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవమైనను, నా ద్వారా లేకుండా వేరే ఎవరి ద్వారాను మీరు పరలోకానికి వచ్చేదానికి అవ్వలేదా అని చెప్తాడు. 네, 이 말은 무슨 말이냐면 예수 그리스도를 통하여야만 길을 하나님께 나아가는 길을 갈 수 있다는 거예요. ఈ మాటకి అర్థం ఏమంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళేదానికి అవుతుంది. ఆయన విడిచిపెట్టి వేరే ಯಾವ మార్గము లేదు. 그리고 예수 그리스도의 이름으로 예수 그리스도를 통하여 나아가야만 진리의 길로 간다는 겁니다. యేసుక్రీస్తు మార్గంలో పోతే మాత్రమే మనము ఒక సత్యమైన ఒక మార్గంలో మనం పోగలము. 그리고 예수 그리스도를 통하여야만 우리는 생명의 길로 가는 것입니다. ద్వారా మాత్రమే మనం నిత్య జీవమే మనం పొందుకోగలము. 예수님은 우리가 반드시 또 예수님께 예배를 드려야 되는, 그래서 예수님은 하나님과 우리 인간을 이렇게 중간의 역할을, 만남의 역할을 하게 하시는 중재자로서 예배를 받으실 분이신 것을 기억해야 됩니다. మనకు దేవుని ఆరాధించాలి అనే ఒక కారణం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవునికి మనకి మధ్యస్థుడిగా ఆయన నిలబడి దేవుని ఆరాధన చేసేలాగా దేవుడు మనల్ని ఆస్వాదించినాడు. 네, 우리가 예수님으로 인하여 구원받았다고 우리가 가볍게 여길 문제가 아니에요. మనం యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందుకున్నామని అలాగనే వదిలిపెట్టకూడదు. 네, 요한복음 1장 1절에는 태초에 말씀이 계시고 이 말씀이 하나님과 함께 계셨고 이 말씀은 곧 하나님이시니라 라고 기록하고 있습니다. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఇలా రాయబడింది, ఆదిలో వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుడైనది, ఆ వాక్యము దేవునితో ఉండింది, ఆ వాక్యము దేవునితో ఉన్నింది అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది. 예수님은 인간의 몸으로 이 땅에 오셨지만 그러나 예수님은 절대적이시고 온전하신 신성을 가지신 분인 것을 요한복음 1장 1절의 말씀을 보고 우리가 알 수 있습니다. క్రీస్తు ఒక దేవుడైనా కూడా ఆయనే ఈ లోకానికి వచ్చాడని మనము యోహాను రాసిన సువార్తలో చూస్తున్నాము. 네, 예수님은 태초에 말씀으로 계셨지만 그 말씀이 곧 하나님이셨다라고 하신 것처럼 하나님도 예배를 받으실 대상이고 예수님 하나님도 예배를 받으셔야 될 대상인 것을 우리가 알아야 되기 때문에 우리는 나 혼자 나 홀로 가서 예배를 드리는 그런 생각 없이 예배 드린다고 예배당에 가는 그런 행위는 가르쳐서는 안 돼요. మనము దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన మన కొరకే ఈ లోకంకి వచ్చాడు, ఆయన మన కొరకే ఈ లోకంలో పుట్టి ఆయన మన కొరకే మరణించడానికి మనం తెలుసుకోకుండా ఊరికే మన మందిరానికి వెళ్ళి మనం ఆరాధన చేస్తే అంతగా బాగుండదు. 이 세상은 성경을 보니까 다 예수 그리스도를 위하여 창조되었다고 기록하고 있습니다. బైబిల్ మనం చూస్తే యేసు క్రీస్తు కొరకై అన్ని కార్యాలు చేయబడినవి అని బైబిల్ మనం చూస్తున్నాము. 그 성경 구절이 골로새서 1장 16절에 기록합니다. 골로새서 1장 6절. ఇది కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది.
네, 만물은 그에게서 창조되었다고 합니다. 그러니까 만물은 예수를 통해서 창조된 것입니다. అన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు కొరకే దేవుడు కలుగ చేస్తాడని అక్కడ రాయబడింది. 네, 하늘과 땅도 보이는 것과 보이지 않는 것들도 모든 것들이 다 모든 만물이 다 예수 그리스도로부터 말미암아 창조되었다고 기록되고 있습니다. మన కళ్ళకి కనిపించే ప్రతి ఒక్క కార్యం కూడా యేసుక్రీస్తు కొరకే అది కలుగ చేయబడినది. ఆయన యేసుక్రీస్తు కొరకే ఆయన ప్రతి ఒక్క సృష్టిని ఆయన కలుగ చేస్తాడని రాయబడినది. 요한복음 1장 3절에도 만물이 그로 말미암아 지은 바 되었으니 지은 것이 하나도 그가 없이는 된 것이 없느니라. 그가는 예수 그리스도를 말합니다. యేసుక్రీస్తు గురించి యోహాను రాసిన సువార్తలు కూడా రాయబడింది. ఆయన లేకుండా ఒక్క కార్యం కూడా చేయలేదు అని. 중재자이신 예수님이 예배를 받으시는데 그 이유는 예수님만이 하나님 아버지를 나타낼 수 있습니다. Amen. యేసు ప్రభు మాత్రమే ఆయన దేవునితో మనం ఆరాధనని ఆయన తీసుకొని వెళ్తాడు కాబట్టి ఆయన ద్వారానే మనం దేవుని ఆరాధించాలి. 요한복음 1장 18절에 본래 하나님을 본 사람은 없으되 아버지 품속에 있는 독생하신 하나님이 나타나셨느니라라고 또 예수 그리스도의 하나님 되심을 또 기록하고 있습니다. యేసుక్రీస్తు ఎలా ఆయన దేవుడైనా ఈ లోకానికి వచ్చాడు అనే దాని గురించి కూడా యోహాను రాసిన సువార్త రాయబడినది. 그리고 요한복음 14장 9절에는 빌립에게 말씀하십니다. 너희와 함께 오래 있을 때 네가 나를 믿지 못하느냐? 나를 본 자는 아버지를 보았거늘 이렇게 말씀하십니다. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఫిలిప్ గురించి ఆయన చెప్తాడు. ఫిలిప్కి చెప్తాడు ఆయన, ఇన్ని రోజులు మీరు నా జతలో ఉంటే దేవుడు ఎవరన్నా కనుక్కోలేకపోయారు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే, నాతో మాట్లాడిన వాడు నా తండ్రితో మాట్లాడినట్లే అని ఆయన చెప్తున్నాడు. 네, 예수님이 곧 예배를 받으셔야 될 대상이신 하나님이신 것을 기록하신 말씀들입니다. ఇదంతా యేసు ప్రభువే దేవుడు అయినాడు, మనం చేసే ఆరాధనకి ఆయన అర్హుడైనాడు అనే దాన్ని వాక్యాల్లో మనం చూస్తున్నాము. 네, 마지막으로 강의가 마지막이라는 게 아니에요. 이제 삼위일체의 마지막 성령 하나님에 대해서 말씀드리겠습니다. మళ్ళీ పరిశుద్ధాత్మ గురించి మనం చూస్తే 네, 성령 하나님은 어떤 분이냐면 우리가 하나님 아버지께 드리는 예배를 드릴 수 있도록 도와주시는 분이에요. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడంటే మనం దేవుని ఎలా ఆరాధన చేయాలో దాన్ని మనకి ఆయన నేర్పిస్తాడు. 네, 성령 하나님을 요한복음 14장 26절에서는 이렇게 말씀하고 있습니다. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యంలో ఇలా రాయబడింది. 곧 아버지께서 보내실 성령 그가 너희에게 말한 모든 것을 가르칠 것이다. నా తండ్రి ద్వారా పంపించే పరిశుద్ధాత్మ దేవుడు మీరేం చేయాలి అనే దాన్ని ఆయన మీకు నేర్పిస్తాడు అని ఆయన చెప్తున్నాడు. 예수님께서 계속 말씀하십니다. 내가 너희에게 말한 모든 것을 그가 생각나게 하시리라. అంత మాత్రమే కాదు, నేను మీకు ఏమి ఉపదేశం చేసినామో ఆ ఉపదేశాలు అన్నింటినీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు మళ్ళీ జ్ఞాపకం తెప్పిస్తాడు అని కూడా ఇక్కడ రాయబడింది. 네, 우리가 하나님께 예배 드릴 때에 우리가 어떻게 예배를 드려야 될지 모든 것들은 성령께서 다 기억나게 하신다는 얘기입니다. మనం దేవుని ఆరాధన చేసేటప్పుడు ఎలా దేవుని ఆరాధన చేయాలి ప్రతి ఒక్కటి కూడా అక్కడ రాయబడినది. 네, 하나님의 영, 그리스도의 영, 성령의 영은 같은 하나님의 영입니다. దేవుని యొక్క ఆత్మము, యేసు ప్రభు యొక్క ఆత్మము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మము అన్ని ఒకటే. 성령은 어떤 분이냐면 하나님에 대해서 예수님에 대해서 확실하게 완전하게 아시는 영이십니다. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అంటే తండ్రి అయిన దేవుని గురించి, యేసు ప్రభు గురించి స్పష్టంగా మనకి తెలియజేసే దేవుడే పరిశుద్ధాత్ముడు అయినాడు. 벤자민 목사님에 대해서 누군가가 설명을 할 때에 어떤 사람이 벤자민 목사님을 정확하게 설명을 잘할 수 있겠습니까?
బెంగళూరు పాస్ గారి గురించి ఎవరైనా మీరు పరిచయం చేయండి అంటే ఎవరు పరిచయం చేస్తారు? 아마 벤자민 목사님 아내 되시는 사모님이 제일 많이 벤자민 목사님에 대해서 정확하게 알고 있어 잘 전할 수 있을 겁니다. బెంగళూరు పాస్ గారి గురించి వాళ్ళ భార్య వాళ్ళ దగ్గర ఎవరు చాలా దగ్గర ఉన్నారో వాళ్ళు మాత్రమే స్పష్టంగా చెప్పగలరు. 그런데 사실은 같이 함께 사는 아내일지라도 완전하게 알지는 못해요. కానీ నిజమేమంటే మన జతలో ఉండే మన భార్యకు కూడా మన గురించి స్పష్టంగా తెలిసేదానికి అవ్వలేదు. 네, 저도 사람들이 저에 대해서 많은 게 표현들을 하는데 다 정확하지 않을 때도 있고, 예, 다 완전하지 않습니다. నా గురించి కూడా చాలా మంది మాట్లాడతారు, వాళ్ళు చెప్పేవన్నీ స్పష్టంగా ఉండదు, కొన్నిసార్లు స్పష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు వేరేలాగా ఉంటుంది. 네, 제가 저에 대해서 가장 잘 아시는 분은 성령 하나님이세요. Amen. మన గురించి ఎవరికైనా ఒక బాగా తెలిసింది అంటే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడైనాడు. 그렇기 때문에 저에 대해서 가장 잘 알고 싶거든 성령 하나님께 여쭤봐야 정확하게 알려주실 거예요. మన గురించి బాగా ఈ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కాబట్టి ఆయన్ని మనం అడిగితే మన గురించి ఆయన స్పష్టంగా మనకి తెలియజేస్తాడు. 네. 그래서 여러분들도 여러분 자신이 하나님께 예배를 드리는데 우리의 개인의 생각을 가지고 하나님께 나아가면 우리가 하나님이 온전하게 받으실 예배를 온전하게 드리지 못하는 그런 아주 불상사가 생기게 돼요. మనము కేవలము దేవుని గురించి మాత్రమే తెలుసుకొని మనం వెళ్ళి దేవుని ఆరాధన చేసేదానికి అవ్వలేదు. మనం చేసే ఆరాధన దేవునికి మహిమకరంగా ఉండదు. 네, 아까 요한복음 14장 26절에서 성령께서 우리가 예수님의 모든 것을 성령께서 다 생각나게 하실 것이라고 말씀하셨기 때문에 우리는 성령 하나님을 통하여 또 예배를 하나님께 드리는 것입니다. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకములో పంపిస్తా నేనేమి మీకు ఉపదేశం చేస్తున్నానో ఆయన ఆ ఉపదేశం మీకు మళ్ళీ జ్ఞాపకం తీసుకుని తప్పిస్తాడు అని. 네, 저는 이제 강의를 하는 입장이고 여러분은 듣는 입장에 지금 있지만 사실은 이게 예배예요. ఇప్పుడు నేను క్లాస్ చేస్తున్నాను, మీరు ఉంటున్నారు, కానీ నిజమైన విషయం ఏమంటే ఇది ఒక రకమైన ఆరాధన ఉన్నది. 왜냐하면 여러분들이 하나님에 대해서 예수님에 대해서 성령님에서 더 알고자 여기 나오셨고 또 그리고 예배는 살아계신 하나님과의 만남이라는 것을 알기 때문에 오늘 이 강의를 들으면서 여러분이 하나님을 얼마든지 만날 수 있습니다. మనం ఈరోజు క్లాసు వింటా దేవుని గురించి, యేసు ప్రభు గురించి, పరిశుద్ధాత్మ గురించి వింటున్నాం కాబట్టి ఇది కూడా ఒక రకమైన ఆరాధన అయింది. మనము ఈ యొక్క జూమ్ అప్ ద్వారా కూడా మనము దేవుని ఆరాధన చేస్తున్నాము. 여러분에게 하나님의 영이 있기 때문에 그 하나님의 영, 예수님의 영, 성령의 영은 우리가 무엇을 하든지 무슨 말을 하든지 무엇을 먹든지 아무튼 다 하나님께 우리가 하나님 앞에서 예배자의 마음으로 먹기도 하고 얘기도 하고 모든 교통을 한다는 것을 잊어서는 안 됩니다. మనమందరూ యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఏం చేసినా యేసు ప్రభు కొరకే చేస్తున్నాము అని ఒక మనసుతో మనం చేయాలి. 네, 예배라는 것은 반드시 하나님께서 받으셔야만 예배입니다. Amen. ఆరాధన అంటే దేవుడు ఆరాధనని స్వీకరిస్తే మాత్రమే అది నిజమైన ఆరాధన అవుతుంది. Amen. 네, 예배는 성령 안에서 성령의 능력에 힘입어서 그리스도를 통하여 드리는 것이 예배고 그 예배를 하나님께서 받으십니다. ఆరాధన అంటే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఆరాధన చేస్తేనే అది నిజమైన ఆరాధన అయి ఉంటుంది. 다시 말씀드릴게요. 우리는 우리가 드리는 하나님께 나아가는 예배는 성령 안에서 드려야 돼요. మనము దేవుని చేసే ఒక ఆరాధన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం దేవుని ఆరాధించాలి. 성령이 기억나게 하시는 대로 우리가 그대로 할 때에 우리는 예배를 성령 안에서 드리게 되는 것입니다.
Amen. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పే ప్రతి ఒక్క విషయాల్ని మనం ఆలోచన చేసుకొని ఆ దేవుడు చెప్పే అలాగనే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆరాధన చేస్తే అది నిజమైన ఆరాధన అయి ఉంటుంది. 예. Amen. 그리고 많은 사람들이 예배를 드릴 때 자기가 무언가를 이렇게 꾸미고 갖고 와서 하나님께 예배를 드리려고 하는데 그건 예배가 아니에요. చాలా మంది వాళ్ళు ఉండే ఒక జ్ఞానంతో వాళ్ళు దేవుని ఆరాధన చేయాలనుకుంటారు, కానీ అది నిజమైన ఆరాధన అవ్వలేదు. 우리의 예배는 우리의 힘에서 나오는 것이 아니라 성령의 능력에서 나오는 것입니다. ఇచ్చే ఆరాధన మన బలంతో వచ్చేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడితో వచ్చేది నిజమైన ఆరాధన అయినది. 저는 목사로서 자주 그런 것들을 체험해요. నేను ఒక పాస్ట్ అయినాను కాబట్టి విషయముని నేను అలాగనే తెలుసుకుంటా, ప్రతి ఒక్క విషయముని నేను తెలుసుకున్నాను. 제가 성령의 능력을 구하지 않으면 어떨 때는 아무것도 기억이 안 날 때가 많습니다. నేను కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకోకుండా ఆయన నడుకోకుండా ఏమి పనిచేసేదానికి కావలేదు. 제가 뭔가 아주 멋진 말을 하고 싶은데 하나도 기억이 안 나요. నేను ఏవో ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుంటే ఏ మాట కూడా చెప్పేదానికి కావలేదు. 네, 가끔 제가 이제 다른 교회 가서 이렇게 설교를 할 때가 있습니다. కొన్నిసార్లు నేను వేరే చర్చిలకు కూడా నేను వెళ్ళి నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటుంటాను. 예, 제가 그 다른 교회에서 설교할 때나 뭐 우리 교회에서도 마찬가지겠지만 설교하는 도중에 성령의 능력이 나타날 때가 있어요. ఒక కార్యాలు నా ద్వారా ఎన్నో కార్యాలు జరగబడి ఉన్నవి. 예, 성령께서 저한테 갑자기 어떤 성도에 대해서 뭐라고 말을 하라고 이렇게 말씀하실 때가 있습니다. కొన్నిసార్లు నేను ప్రసంగం చేసేటప్పుడు ఆ సంఘస్థులకి ఇట్లా వాళ్ళకి ఈ మాట చెప్పు అని ఆయన నాకు అప్పుడప్పుడు చెప్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. 그런데 제가 그 성령께서 알려준 상대방 성도에 대한 얘기를 하기에는 제가 참 곤란할 때가 있어요. పరిశుద్ధాత్ముడు చెప్పే ఒక కార్యాలు నేను వాళ్ళకి స్పష్టంగా చెప్పేదానికి అవ్వలేదు. 그래서 제가 마음속으로 하나님께 이렇게 말합니다. 하나님, 곤란해요. 어떻게 제가 그런 말을 하겠어요? 저는 곤란해서 못하겠어요. 라고 제가 얘기해요. కొన్నిసార్లు నేను దేవునికి చెప్తాను, ప్రభా నువ్వు వాళ్ళకి ఇలా చెప్పని చెప్తాను, ఈ మాటను నేను ఎలా చెప్పదు వాళ్ళకి నా చేతిలో చెప్పేదానికి అవ్వలేదు అంటే కూడా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. 그래서 제가 이제 제가 곤란해서 말 못하겠어요. 라고 말하는 순간 정말 곤란한 일이 저에게 벌어져요. అది చాలా కష్టకరమైనది, నేను వాళ్ళకి చెప్పలేదు అంటే అనుకుంటా నేను, అప్పుడే చూస్తే నాకు ఏదైనా ఒక కష్టం అయిపోతుంది. 예, 다른 교회 성도들에게 제가 하나님의 말씀을 전해야 되는데 입이 딱 다물어져서 한마디도 기억도 안 나고 한마디도 말이 안 나오는 거예요. కొన్నిసార్లు నేను వేరే సంఘాలకు వెళ్ళి ఆ సంఘాల్లో ఉండే వాళ్ళ గురించి నేను చెప్పాలి, కానీ ఒక్క మాట కూడా నాకే అప్పుడు చెప్పేదానికి అవ్వలేదు. 이제 여러분, 하나님의 의도를 우리는 알아야 됩니다. మనము దేవుని యొక్క చిత్తముని మనం తెలుసుకోవాలి. Amen. 예, 우리가 제가 말씀을 전하러 간 그 교회 성도들을 하나님은 너무 많이 사랑하시고 거기 교회를 하나님은 많이 사랑하시는 것을 나중에 알게 돼요. నేను ఆ సంఘాలకు వెళ్ళి నేను ప్రసంగం చేసినప్పుడు సో ఆ మాట నేను చెప్పాలి అంట అనిపిస్తుంటుంది. 예, 제가 그 말을 하나님이 성령이 하라고 한 말을 제가 안 전했을 때에 저는 이 설교를 할 수 없는 곤란한 일을 당하면 그 순간 이 하나님께 예배드리러 나온 성도들의 모든 시선은 멈춰버리는 거예요. చెప్పు అనే మాటని నేను చెప్పకుండా నాకు కష్టం అవుతుందని నేను వదిలిపెట్టాను అనుకోండి, మళ్ళీ ఇంకొక సంఘానికి వెళ్ళి నేను ప్రసంగం చేసేటప్పుడు దేవుడు నాకు ఏ కార్యాలు తెలియచేయడు. 그래서 저는 그 사람에게 그 말을 하고 싶지 않지만 어쩔 수 없이 말할 때가 있습니다. నాకు చెప్పకూడదు అనిపిస్తుంది వాడికి ఆ మాట, చెప్పలేదంటే దేవునికి ఇష్టం లేదు కాబట్టి నేను ఏమని కానీ వాళ్ళు చెప్పేసి వచ్చేస్తాను. 그런데 놀라운 것은
그 사람에게 그런 말을 하면은 분명히 사람의 생각으로는 저 사람이 시험이 크게 들 것인데 그 설교가 끝나고 나면 그 사람이 제일 은혜를 많이 받은 사람이 돼요. నేను ఎవరికైనా సంఘంలో నేను ప్రసంగం చేస్తాడో దేవుడు చెప్పు అన్నవాడు ఆ మాట చెప్తే అది వినేదానికి చాలా నేను ఆ మాట చెప్తే వాళ్ళు ఏం దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. కానీ ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అందరికీ ఎక్కువగా నేనే ఆశీర్వాదం పొందుకున్నాను, దేవుని కృప పొందుకున్నాను వాళ్ళు చెప్తారు వాళ్ళు. Amen. 저는 도무지 알지 못하지만 하나님은 그 성도가 하나님께 예배를 드리고자 하는 마음을 열망을 가지고 나오긴 했는데 하나님과 그 사람 사이에 가로막힌 것이 있어서 그것을 치워야만 되기 때문에 그 얘기를 하게 하신 거예요. అని అందుకని దేవునికి వాళ్ళు మధ్యలో ఉండే ఆ పాప గోడని మనం తీసేయాలి కాబట్టి దేవుడు నాకేం చెప్తాడో ఆ కార్యం నేను స్పష్టంగా చెప్పి ఆ పాపని వాళ్ళ నుండి తీసేసి వాళ్ళు చేసే ఆరాధన దేవునికి ముట్టేలాగా చేస్తాను. 예, 저는 그 교회에 며칠 동안 설교 집회를 해주러 가는 목사였기 때문에 저는 그 사람이 시험 들면 참 곤란한데 그 사람에게 그 말을 전해줌으로 하나님께서 그에게 크신 은혜를 주셔서 그 다음부터 제가 집회를 하는데 끝까지 놀라운 은혜가 있습니다. నేను కొన్ని సంఘాలకు వెళ్తే 2 దినాలు 3 దినాలు నేను దేవుని వాక్యం పంచుకుంటున్నాను. ఆ పంచుకునేటప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు తెలియజేస్తుంటాడు. 네, 시편 19편에는 연락이라는 단어가 나옵니다. కీర్తనలు 19వ కీర్తనల సేలా అనే ఒక పదం వస్తది. 네, 연락이라는 말은 기쁘게 여기고 받아들인다라는 뜻입니다. దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు అనే ఒక మాట ఆ మాటకి అర్థం. 네, 그때의 예배를 하나님께서 만족하게 여기시면서 기꺼이 그 예배를 받아들인다는 뜻입니다. దేవుడు సంతోషకరమైన స్వీకరిస్తాను అనే ఆ మాటకి అర్థం. 네, 그 시편 19편 14절에는 나의 반석이시요 나의 구속자이신 여호와여라고 기록합니다. కీర్తనలు 19వ అధ్యాయం మనం చూస్తాం. ఆయన నాకు 시편 19편 14절. 14절이요. 네네. 읽어주세요. 그러면 그 성경을 읽어주시면. 19వ అధ్యాయంలో మనం చూస్తాము. ಆದರೂ ಅವುಗಳ ಪ್ರಭುತ್ವ ಭೂಮಿಯಲ್ಲ ಪ್ರಸರಿಸದೆ ಅವುಗಳ ನುಡಿಯು ಲೋಕದ ಕಟ್ಟಕಡೆಯವರೆಗೂ ವ್ಯಾಪಿಸಿರುತ್ತದೆ. 네, 이 시편 기자가 말하는 거예요. 나를 구속하신 하나님이시여 내 말도 내 마음의 묵상도 주님 앞에 기꺼이 받아들여지시기를 바랍니다. 이 말이에요. దేవుని మనము చెప్పే ప్రతి ఒక్క మాట కూడా దేవునికి సమర్పణ అవుతుంది, అది దేవుని దగ్గరికి పోతుంది అనే మాట అర్థం అది. 네, 이토록 우리가 예배자가 말하는 것도 하나님이 기꺼이 받으셔야 됩니다. ఆరాధన చేసే ప్రతి ఒక్క మాటను కూడా దేవుడు స్వీకరిస్తాడు. 우리가 늘 하나님을 묵상하면서 하는 그런 생각들도 하나님이 기쁘게 받아주셔야 돼요. మనం ఏం ఆలోచన చేస్తామో ఆ ఆలోచనలు కూడా దేవుడు సంతోషంగా 오늘 여러분들이 여러 가지 바쁜 중에도 여기 이 줌 강의를 통해서 여러분들이 공부를 하고자 하는 뜨거운 마음을 하나님이 받아주셔야 됩니다. ఈ రోజు చాలా మంది మీరు జూమ్ యాప్ లో కలిసినారు. దేవుడు మీ అందరి ఆరాధనని దేవుడు స్వీకరించాలి. Amen. 저와 여러분이 어떤 기도를 하든지 하나님이 기꺼이 받아주실 만한 그런 기도를 우리가 해드려야 돼요. నేను మీరు ఎలా ప్రార్థన చేసినా ప్రార్థన దేవుడు సముద్రం ఇచ్చే ఒక ప్రార్థన అయి ఉండాలి. 네, 사람들은 하나님께 예배드린다고 하면서도 하나님께서 무엇을 예배를 받으실 그 대상이 무엇을 원하는지 알려고 하지 않는 건 아주 불량한 태도예요. చాలా మంది ఆరాధన చేస్తాము అని చెప్తారు, వాళ్ళకి ఇష్టమైన వస్తువుల్ని అడుగుతారు, వాళ్ళకి ఇష్టమైన కార్యాలను అడుగుతుంటారు. 네, 여러분은 여러분이 예배를 드릴 때에 여러분의 예배를 하나님께서 받으실 것이라는 믿음이 있습니까? మీరు ఆరాధన చేసేటప్పుడు మీ ఆరాధనని దేవుడు స్వీకరిస్తాడని నమ్మకం మీకుందా? Amen. 저는 매번 하나님 앞에 이렇게
강의를 하거나 설교를 하거나 뭐 이런 상황이 생길 때마다 저는 굉장히 많이 하나님 앞에 아주 싹싹싹 빌어요. నాకు ఎవరైనా వాళ్ళ సంఘాలకి ప్రసంగం చేసేదానికి ఇలా ప్రసంగాలు చేసేదానికి పిలిచినప్పుడల్లా నేను దేవునికి కృతజ్ఞత చెప్తుంటాను. 제가 하는 이 설교나 강의나 등등 이러한 것들이 여러분들이 성령을 통해서 알아들어야 되고 여러분들이 하나님께 기뻐 받으실 만한 제물이 되어야만 저는 하나님께 잘하는 짓이에요. 그렇기 때문에 하나님께서 그렇게 할 수 있도록 도와달라고 막 빌고 하나님 앞에 싹싹 빌어요. నేను దేవుని వాక్యాలను చెప్పేటప్పుడు ఆ వాక్యాలు జనాలకు అర్థం కావాలి అడుగుతాను. ప్రభా ఇలా ఒక అవకాశం నాకు ఇచ్చినావు, నేను ఈ ఒక అవకాశంలో నేను వెళ్ళి నేను వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యాలు జనాలు అర్థం చేసుకొని ప్రభా ఆ వాక్యం లాగా బతికేదానికి సహాయం చేసేలాగా నువ్వు సహాయం చేయని నేను దేవునితో చాలా ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెప్తుంటాను. 네, 저는 많이 생각을 해봐요. 여러분들이 저보다 뭘 몰라서 여기 앉아서 강의를 듣는 게 아니라고 저는 생각합니다. నాకు ఇలా అనిపిస్తుంది, నాకినా ఏమి మీకు తెలియకుండా జ్ఞానం లేకుండా మీరు ఎవరు కూర్చోయం లేదు. నాకినా చాలా జ్ఞానులు బుద్ధివంతులు మీరు ఉన్నారు. 그러면 제가 여러분들이 다 알고 있는데 그 얘기를 제가 또 한다 한들 여러분에게 큰 도움이 되지 않아요. 그래서 제가 여러분들이 알고 있지만 또 다른 성령의 어떤 은혜로 제가 하는 강의를 통해서 여러분들의 마음 심령에 뭔가 좀 더 깊은 깨달음이 오기를 바라는 마음으로 제가 열심히 기도합니다. చెప్పే మాటలు అన్ని మీకు తెలిసిందే మాటలేనా, మీకైనా పెద్దగా చెప్పేదానికి కావాలి. కానీ ఈ రోజు నేను ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని ఒక ఆలోచన, ఆయన ఒక ఏముందో ఆయన చిత్తము తెలియదు మన జీవితాల్లో, ఆయన ఒక చిత్తమని నెరవేర్చడానికి కొరకే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాం. 여러분이 하나님께 여러분의 예배를 하나님께서 기쁘게 받으셨다면 반드시 여러분도 마음이 굉장히 기쁠 거예요. మీరు చేసే ఆరాధనని దేవుడు స్వీకరిస్తే నిజంగా మీ సంతోషంలో ఒక పెద్ద ఒక సంతోషం మీకు కలుగుతుంది. 그런데 어느 날은 만약에 내 예배를 하나님께서 받으시는 것이 조금 뭔가 답답하다 그러면은 우리가 하나님과 사이에 뭔가 막힌 것이 있는가도 잘 깨달아 봐야 돼요. ఒకవేళ దేవునికి మన మధ్యలో మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టం లేదు, నీకేమో బేసరం అవుతానంటే దేవునికి నీ మధ్యలో ఉండే విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. 저는 가끔 이런 생각을 해요. 가장 어리석은 사람이 어떤 사람일까? 예수 믿는 사람 중에 가장 어리석은 사람이 어떤 사람일까? 이걸 가끔 저는 생각해 봅니다. నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తుంటాను, మూర్ఖులు ఎవరు, యేసు ప్రభువుని నమ్ముకునే జనాల మూర్ఖులు ఎవరు అని నేను ఆలోచన చేస్తుంటాను. 저는 성도들에게 가끔 이런 얘기를 해요. 놀 때는 열심히 놀고, 그 다음에 공부할 때 열심히 공부하고, 예배 드릴 때는 열심히 예배 드리고, 이 모든 것들이 우리가 하나님 앞에서 하나님을 기쁘게 해드리는 행위가 되어야 된다라고 저는 말합니다. నేను అప్పుడప్పుడు సంఘానికి ఇలా చెప్తుంటాను, మీరు ఆటలాడేటప్పుడు మంచిగా ఆటాడండి, చదివేటప్పుడు మంచిగా చదవండి, ఆరాధన చేసేటప్పుడు మంచిగా ఆరాధన చేయండి అని మా సంఘస్థులకి అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. 이왕 우리가 하나님 앞에 나아갔을 때는 그 시간이 정말 하나님이 기쁘게 받으실 연락하실 시간이 되어지도록 우리는 하나님 앞에 늘 마음을 다 오픈해 드려야 됩니다. ప్రతిరోజు దేవునితో మనం హృదయంలో మనం తెరిచి మనం మాట్లాడి దేవుని ఆరాధించాలి. 그런데 하나님께 연락될 만한 예배를 드리고자 하는 그 마음을 가져야 될 사람이 그냥 성경책만 들고 교회를 그냥 덜렁덜렁 가는 그런 사람들에게 무슨 하나님이 받으시는 예배가 있겠습니까? మనం బాగా ఆరాధన చేయాలి, కానీ కేవలం బైబిల్ పుస్తకం మాత్రమే తీసుకొని వచ్చి దేవుని మంచిగా ఆరాధన చేసేదానికి అవుతుందా? 예배를 가장 먼저 성경에서 예배를 받으신 사람이 바로 아벨의 예배를 하나님이 받으셨습니다. బైబిల్ మొట్టమొదటిగా దేవుని ఆరాధన చేసి ఆరాధన స్వీకరించాడంటే ఆరాధన ఏబెల్ చేసిన ఒక ఆరాధన అయింది. 네. 그리고 예배를 받으시는 그 일들이 하나님께서는 명령하셨어요. 예배를 하나님께서 기쁘게 받으시도록
제사를 지내도록 예배를 드리도록 그렇게 명령하셨습니다. నాకు ఇష్టకరమైన ఆరాధనని మీరు చేయాలి. నేను మెచ్చే ఒక ఆరాధనని మీరు చేయాలని దేవుడు చెప్తున్నాడు. 네, 제가 길어서 읽어드릴 수가 없으니까 우리 벤자민 목사님이 죄송한데 강의 도중에 성경 찾기 위해서 죄송해요. 레위기서 1장 3절 4절을 좀 찾아서 읽어드렸으면 좋겠습니다. మనము యాజకకాండము 1వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము మనం చూస్తే మూడో పుస్తకాన్ని ఏమంటారు? 레위기 1장 3절 4절. నిర్గమకాండం అయిన తర్వాత వస్తుంది కదా పుస్తకము, దాన్ని ఏమంటారు? లేవికాండము. లేవికాండము. లేవికాండము 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఇలా ఉంది. ಅವನು ಧನವನ್ನು ಸರ್ವಕ್ಕೂ ಸಮರ್ಪಿಸುವುದಾದರೆ ಪೂರ್ಣವಾದ ಗಂಡನ್ನು ತರಬೇಕು. ತನಗೆ ಯೆಹೋವನು ಒಲಿಯುವಂತೆ ದೇವದರ್ಶನದ ಗುಡಾರದ ಬಾಗಿಲಿಗೆ ಅದನ್ನು ತರಬೇಕು. ಅವನ ಪಶುವಿನ ತಲೆಯ ಮೇಲೆ ಕೈ ಇಡಬೇಕು. ಆಗ ಅದು ಅವನಿಗೋಸ್ಕರ ದೋಷ ಪರಿಹಾರವನ್ನ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಅಂಗೀಕಾರವಾಗುವುದು. 읽으셨어요? 네. 네. 거기 레위기에서도 하나님께서 기쁘게 받으시도록 번제물을 드리라는 거예요. దేవునికి ఇష్టకరమైన ఆరాధనని మీరు చేయండి అని ఇక్కడ దేవుని వాక్యం 3వ వాక్యంలో చెప్తుంది. 네, 아까 제가 시작 서두에 말씀드렸던 것처럼 하나님이 기뻐 받으실 만한 선물을 준비하시기를 바랍니다. మనం దేవుణ్ణి ఇష్టపడే ఒక గిఫ్ట్ ని మనము ఇచ్చి దేవుని ఆరాధిస్తాము. 하나님이 가장 기뻐 받으실 만한 선물이 무엇이냐면 여러분의 마음, 예배자의 마음이에요. దేవుడు చాలా ఇష్టపడే గిఫ్ట్ ఏమంటే మీ ఆత్మికమైన ఆరాధననే దేవుడు ఇష్టపడే ఒక బహుమానమైనది. 네, 예배는 하나님, 예수님, 성령님을 하나님께 예배드리는 건 예수님을 통하여 또 성령의 능력을 힘입어서 예배 드리는 것인데 성령의 능력을 힘입어 예배를 드려야 되는 데는 이유가 있습니다. తండ్రికి కుమార పరిశుద్ధాత్మ పేరులో మనం దేవుని ఆరాధన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ జ్యోతిలో మనం ఆరాధన చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. 네, 우리 5분만 쉬었다가 할까요? 목사님? 그냥 바로 하시고요. 아, 그럴까요? 그냥 계속 할까요? 몇 시까지 끝내요? 아니, 이제 한 20분 정도만, 10분 정도만 하면 될 것 같아요. 10분 하면 괜찮습니다. 네, 쉬었다 하면 더 많이 할 거고, 바로 하면은 10분만, 한 10분 정도만 할게요. 자, 우리가 드리는 예배를 하나님께서 기쁘게 받으셨으면 하나님은 받아버리고 끝나는 게 아니에요. మనం చేసే ఆరాధనని దేవుడు స్వీకరించి ఆయన అంతే ఊరికే అయిపోడు. 하나님은 우리가 기쁘게 하나님께 예배라는 선물을, 기쁜 선물을 드렸을 때엔 반드시 하나님은 우리에게 귀한 것을 주십니다. దేవునికి ఇష్టమైన మనం ఒక ఆరాధన మనం చేస్తే దేవుడు కూడా దాన్ని సంతోషంగా స్వీకరించి కొన్ని కార్యాలు మనకి చేస్తాడు. 네, 우리가 하나님께 예배드릴 때 예수 그리스도의 진리를 통하여 또한 성령의 능력을 힘입어 예배를 드리는 것은 하나님께서 성령을 통해서 가장 귀한 열매를 맺게 하시려고 그러시는 거예요. దేవుని మనం ఆత్మికమైన సత్యముతో మన ఆత్మికమైన ఆత్మ దేవుని ఆరాధన చేసేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవునితో మనకి కావాల్సిన ప్రతిఫలమని దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇస్తాడు. 여러분, 제가 지금 여러분에게 이 강의를 통해서 우리가 하나님께 예배를 드린다고 아까 말씀드렸는데 혹시 여러분이 이 강의를 들으면서 마음에 어떤 변화가 있습니까? నేను అప్పుడే చెప్పాను, ఈ క్లాస్ చేసేది కూడా ఒక ఆరాధన అయిందని. ఈ క్లాస్ వింటూ ఉంటే ఎవరికైనా ఒక మారు మనసు కలుగుతా ఉన్నదా? 네, 감사합니다. 그리고 마음에 어떤 감동이 있는 것이죠? సో మీ హృదయంలో ఏదైనా మీకు ప్రేరేపణ కలుగుతా ఉందా ఈ క్లాస్ వింటా? Yes, yes, amen. 예.
성령을 통하여 우리가 예배를 드리는 이유는 우리가 하나님이 기뻐하시는 예배를 드릴 때 성령은 우리의 마음에 변화를 갖게 하셔요. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు దేవునికి ఇష్టకరమైన ఆరాధన మనం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన అన్ని అవసరాలను దేవుడు తీరుస్తాడు. 하나님은 예수님을 통하여 또 성령을 통하여 우리가 예배 드리기를 원하신다는 건 아까 요한복음 4장 24절에 있는 거예요. అప్పుడే యోహాన 4:24 వాక్యం చెప్పాను దేవుని మనం ఎలా ఆరాధించాలి అని. 우리는 하나님께 예배라는 기쁜 예배라는 선물을 드렸는데 하나님은 우리 마음에 변화를 가질 수 있도록 그렇게 성령을 통하여 열매를 맺게 하심입니다. దేవునికి మహిమకరమైన ఆరాధనని మనం చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి సమాధానమని దేవుడు మన హృదయానికి కలిగచేస్తాడు. 그러므로 하나님께 예수 그리스도를 통하여 구원받은 그래서 예배자가 된 사람들은 성령을 통해서 늘 예배를 드릴 때마다 어떤 변화의 역사와 그 변화된 것으로 인하여 삶의 열매가 달라져요. మనము దేవుని ఆరాధన ఎలా చేస్తామో దాన్ని బట్టి దేవుని ద్వారా మన జతుల క్రియేట్ చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దేవుని ఎలా ఆరాధన చేస్తున్నావు కాబట్టి అలాగా నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన నడిపించి నీ జీవితంని మారేస్తాడు. 여러분이 하나님께 예배자로 살았다면 여러분은 정말 많이 무언가 여러분 자신이 변화받은 것을 알 수 있을 것입니다. మీరు దేవుని ఆరాధన చేస్తే మీ జీవితము ఎలా మారుతుంది, నువ్వు బతికే ఒక జీవితం ఎలా మారుతుంది అనే నీకే అర్థమవుతుంది. 네, 우리 벤자민 목사님 오늘 어떤 마음의 변화가 일어나고 있습니까? 예, 일어나고 있습니다. 네. 그러면 그 일어난 것을 무시해서는 안 돼요. 저분들에게도 무시해서는 안 된다. 변화가 일어난 것에서 무시하고 살면 안 된다고 전해주세요. మీ హృదయంలో ఎవరికైనా మీకు ఈ వాక్యాలు వినేతోడ సమాధానం కలుగుతా ఉందా? సమాధానం కలుగుతా ఉంటే మీరు దాన్ని నిర్లక్ష్యం చేయదండి. ఆ సమాధానం కలుగుతుంటే దాన్ని మీ హృదయము తెరిచి మీరు దాన్ని స్వీకరించండి. 네, 우리는 원래 우리가 가지고 있던 성품이나 기질이나 이런 걸 가지고 하나님께 나아가서는 안 돼요. మనలో ఉండే ఒక జెస్టిక్ క్యారెక్టర్ తో బుద్ధితో మనం దేవుని ఆరాధన చేస్తే అది సరిపోదు. 선물을 받으셔야 될 하나님께서 받으셔서 기쁘실 선물을 준비해야 되는 것이 우리가 해야 되는 것입니다. దేవునికి ఒక మంచిగా ఆరాధన చేయాలి, దేవునికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంటే నువ్వు మంచిగా ఆరాధన చేసేదానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. 우리가 날마다 변화를 받을 수 있기가 어렵겠지만 늘 성령을 통하여 산다면 시시때때로 우리는 마음의 변화를 받을 수 있습니다. దేవుని ఆరాధించాలి, దేవుని మనం మహిమపరచాలి. 그리고 성령을 통하여 변화된 우리의 마음과 성품들을 가지고 주님 앞에서 이제 우리가 생활을 할 때에 더 많은 사람들을 변화시킬 수 있습니다. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు దేవుని ఆరాధించాలి, మనము దేవుని మహిమపరచాలి. అప్పుడు దేవుడు మనకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. 오늘 저와 여러분들에게 하나님께서 우리 예배를 받으시고 저와 여러분에게 무엇인가 하나님 말씀하신다면 무슨 말씀을 하실까 한번 생각해 봅시다. మనల్ని ఎలా దేవుడు మనల్ని ఈ రోజు ఎలా ఆశీర్వాదం చేస్తాడు, ఏం చేస్తాడు అనేదాన్ని మనం ఆలోచన చేయాలి. 첫 번째는 구원받았다고 하면서도 변화되지 못했던 것들을 기억나게 하시고 회개시키실 것이고 దేవుని రక్షణ పొందుకున్నాము పశ్చాత్తాపం పడే ఒక మనసుతో 그리고 이제 하나님께 그 변화된 마음, 회개한 마음을 가지고 하나님께 늘 나아가기를 사모하는 하나님을 사랑하는 마음을 가지게 됐을 것입니다. రెండోగా దేవుని ఒక ప్రేమించే ఒక మనసుతో దేవుని మనం ఆరాధించాలి. 그리고 우리는 누군가를 가르치는 입장에 있으면서 우리가 변화받지 못하고 가르쳤던 것들도 또 회개하게 됩니다. సో మనం ఎవరిని ఆరాధన చేస్తాం దాన్ని తెలుసుకొని ఒక పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని ఆరాధించాలి. 그래서 믿는 사람들이나 믿지 않는 이웃들에게
예수 그리스도를 제대로 증거하고자 하는, 전하고자 하는 뜨거운 마음이 생기면서 그들에게도 변화된 모습으로 이제 다가가게 될 것입니다. సో నమ్మిండే వాళ్ళకి మనం నమ్ముకోకుండా నమ్ముకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒక ఆత్మికమైన విషయంలో వాళ్ళ సమాధానం పొందుకునేలాగా మనము వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళ ద్వారా మనం దేవుని ఆరాధించాలి. 그렇게 우리가 성경을 통하여 변화된 이 삶들을 다른 사람들에게 전할 때에 반드시 우리 삶 속에는 성경을 통하여 맺는 열매들이 많아집니다. మనం మారిన ఒక హృదయంతో ఆ విషయాన్ని మన ఇతరులకి పంచుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎన్నో మన అవసరాలని ఆయన తీరుస్తాడు. 네, 저는 여러분들에게 오늘 여기서 강의를 마치면서 바라는 게 한 가지 있습니다. ఈ రోజు నేను ఈ క్లాస్ ఇక్కడే ముగించి మీరు ఎదురు చూసే ఒక విషయం ఉన్నది. 네, 여러분들이 이 예배학 시간을 통해서 여러분들이 어떤 정말 변화된 어떤 것들이 있어서 그 변화된 것을 삶 속에 적용하고 살았더니 이런 열매를 맺었습니다. 주변에서 이런 말을 듣게 되었습니다. 라고 하는 것들을 레포트를 좀 써가지고 유창문 목사님에게 전해주시면 너무 좋겠어요. ఈ రోజు ఈ వాక్యం మీరు వింటున్నారు కాబట్టి ఈ వాక్యం వినేటప్పుడు నా జీవితంలో ఒక మారు మనసు పుట్టింది, నేను చేసే ఒక ఆరాధనలో ఒక మార్పుడు వచ్చింది అని మీకు అనిపిస్తే ఒక రిపోర్ట్ రాసి మన నీచమ్మ పాస్ గారికి మీరు పంపిస్తే అది చాలా బాగుంటుంది. 네, 하나님께서 가장 원하시는 것은 우리의 변화예요. దేవునికి చాలా ముఖ్యమైనది ఏమంటే మనము మారేది. 근데 여러분의 인코신학교의 학장님이신 유창문 목사님에게 여러분들이 목회자로서의 삶 속에서 여러분들이 먼저 변하고 또 이웃을 변화시킨 내용들에 대해서 반드시 보고서를 제출한다면 여러분은 유창문 목사님이 학점을 가장 많이 좋게 주시지 않을까 싶습니다. సో ఇక్కడ ఈచోమ్ పాస్ గారు ఉన్నారు, మీరు మీ జీవితంలో ఏదైనా మార్పు కలుగుతుంది, మీ సంఘస్థులు ఏదైనా మార్పు కలుగుతుంది, మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు చేసే పరిచర్యలో మార్పు కలుగుతుంది అంటే మన ఇంకో బైబిల్ కాలేజ్ డైరెక్టర్ అయిన మన ఈచోమ్ పాస్ గారికి రిపోర్ట్ రాసి పంపించాలి. 네, 여러분들이 이번 주에 이 변화된 삶을 한 주간 동안 잘 사시고 그리고 다음 주에는 세미나로 만나게 되면 제가 변화된 자만이 찔림이 없이 들을 수 있는 내용을 세미나 할 것입니다. ఈ వారంలో ఒక మారు మనసు పంపుకొని మనము దేవుని ఆరాధిస్తాము, దేవుని ప్రార్థిస్తాము. ఈ యొక్క మనసుతో మనం ఈ రోజు దీన్ని ముగిస్తాము. నెక్స్ట్ సోమవారం నుండి గురువారం వరకు దేవుని వాక్యాలు ఉంటాయి. దానికి మీరు సిద్ధపరచుకొని ఆ మీటింగ్ ని మీరు అటెండ్ కాండి. 네, 저도 이렇게 열심히 강의를 했는데 하나님께서 저에게도 어떤 열매를 맺게 하실 줄로 믿고 또 여러분들이 그런 좋은 변화의 역사를 보인다면 저도 하나님 앞에 할 일을 다 했구나라고 또 감사하면서 또 더 여러분에게 가까이 갈 수 있기를 바랍니다. నేను ఇంకా క్లాస్ చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు కూడా ప్రతిఫలం ఇస్తాడు అని, నా ఒక పరిచయాన్ని దేవుడు దీవిస్తాడని, సో మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించేసి నడిపిస్తాడని నమ్ముతున్నాను. 우리는 이스라엘 사람들처럼 오직 유일하신 하나님만 믿는다가 아니라 우리는 하나님을 통하여 이 땅에 오신 예수 그리스도와 그리고 그 예수 그리스도를 계속적으로 나타내시는 성령님을 통하여 예배자의 삶으로 사는 그런 기독교의 신앙관이 확실하게 성도들에게 전해지기를, 가르쳐지기를 바라면서 마치도록 하겠습니다. మనం యేసుక్రీస్తు ద్వారా మనం ఈ లోకంలో మనం పనిచేయాలి. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఆరాధించాలి. యేసుక్రీస్తు ద్వారా మనం అన్ని పనుల్ని చేయాలి. 기도할까요? ప్రార్థన చేస్తామా? 하나님 아버지 감사합니다. ప్రేమైన మా ప్రభువా మీకు వందనాలు. 우리가 값없이 거저 구원이라는 선물을 받게 하시고 우리는 그 대가로 또 하나님께 우리가 또 예배라는 선물을 하나님께 기쁘게 드리기를 원하게 하심을 감사합니다. ప్రభువా మా జీవితాల్లో ప్రభువా మేము మీకు ఇష్టకరమైన ఆరాధనలు చేస్తున్నాగా ఒక ఇష్టమైతే వాళ్ళకి ఎలా ఒక గిఫ్ట్ కొనిస్తారు అలాగా ఒక మంచి గిఫ్ట్ లాగా మేము మీకు ఆరాధన చేస్తున్నా మీరు మాకు సహాయం చేయండి. 우리 오늘 강의를 들은 우리 인코신학교의 모든 목사님들은 이제 강의 들은 대로 변화받은 삶으로 말미암아
주변의 인도의 모든 지역마다 변화의 역사가 일어나게 하는 주인공들이 되게 하여 주옵소서. ఈరోజు క్లాసు వింటున్న ప్రతి ఒక్కొక్కరు కూడా వాళ్ళ జీవితంలో మార్పు పొందుకొని ప్రభు వాళ్ళు మంచిగా ఒక పరిచర్య మొదలుపెట్టేలాగైతే సహాయం చేయండి. 계속 인도의 대부흥의 역사가 일어나기를 간절히 원하고 예수님의 이름으로 감사드리고 기도드리옵나이다. మనం దేశం ఇంకా పెద్దగా ఒక ఉద్యమం జరగాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. 아멘. ఆమేన్. 축도까지 해주세요. 감사합니다. 네. 축도